హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. మై నేమ్ ఇస్ సుగ్నా శైలి ఫ్రమ్ విశాఖపట్నం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బిఫోర్ హర్బల్ లైఫ్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్, 15 kg వెయిట్ లాస్ అయ్యాను. మంచి రిజల్ట్స్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ న్యూట్రిషన్. 20% వర్కౌట్, 80% న్యూట్రిషన్, 100% మన మైండ్ సెట్లోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఎవ్రీడే మార్నింగ్ స్తోత్రార్పణ కంప్లీట్ చేసుకుంటాను. ఉదయాన్నే లేచిన వెంటనే మనం దేవుని స్తుతించుకుని వాకింగ్ చేస్తే అది చాలా బాగుంటుందండి. నేను ఎంజాయ్ చేస్తున్నాను, మీరు ఎంజాయ్ చేయండి. అలాగే అందరూ ATM జిమ్కి వచ్చేసేయండి. 20% వర్కౌట్ చేసేయండి. ఎందుకంటే 10,000 చాలామంది చేస్తున్నారు, కానీ మంచి న్యూట్రిషన్ తీసుకొని చేస్తే మనం హెల్తీగా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటాం ఫ్రెండ్స్. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ATM జిమ్ కంపల్సరిగా హెల్త్ కోసం వస్తుంది, వచ్చేసేయండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. మై నేమ్ ఇస్ సుగ్నా శైలి ఫ్రమ్ విశాఖపట్నం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బిఫోర్ హర్బల్ లైఫ్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్, 15 kg వెయిట్ లాస్ అయ్యాను. మంచి రిజల్ట్స్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ న్యూట్రిషన్. 20% వర్కౌట్, 80% న్యూట్రిషన్, 100% మన మైండ్ సెట్లోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరి నా వాకింగ్ అయిపోయిందండి. మరి బ్యూటిఫుల్ ఎఫ్రెష్ని ఎలా కలుపుకుంటున్నానో చూడండి. ఓకే, ఈ ఎఫ్రెష్ వల్ల ఏంటంటే మనకి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది, మైండ్ రిలాక్స్గా ఉంచుతుంది. మనం చూడండి, వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే చాలా మోర్ ఎనర్జీ అక్కడ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మనకి చక్కగా మంచి ఎనర్జీ రావాలంటే ఎఫ్రెష్ తీసుకున్నాం అనుకోండి, మంచి ఎనర్జీ అనేది చక్కగా వస్తుంది. అలాగే మనం చూడండి, బయట చాలా క్యాలరీస్ అనేవి బర్నింగ్ చేసుకొని వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని క్యాలరీస్ సమృద్ధిగా మనకి కావాలనుకుంటే ఫస్ట్ మనం మన బాడీని బూస్ట్ చేసేది ఎఫ్రెష్ అండి. మన శరీరానికి కావాల్సిన మంచి ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి ఎఫ్రెష్. అదే టీ కాఫీలు అనుకోండి, హెవీ క్యాలరీస్ ఉంటాయి. దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. దగ్గరగా 1 year అవుతుందండి. 1 year అవుతుంది. దేని గురించి వచ్చారు? అంటే నాకు గట్స్ ప్రాబ్లం ఎక్కువ ఉండేదండి. పొట్ట తినకపోయినా సరే వాంతులు ఈ రోజు నెల అయిపోయి, అందుకని వచ్చాను ఇందులోకి. 4 రోజుల్లో నాలుక కొంచెం రుచి తెలిసింది. కానీ చేస్తే 3rd month వచ్చేటప్పుడు